హాయ్ అండి అందరికీ. బ్లౌజ్ చూస్తున్నారా? బ్యాక్ నెక్ అనమాట. సింపుల్‌గా సూపర్‌గా ఎలాంటి చీరలకైనా కూడా సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయిపోయే డిజైన్ అయితే ఇదనమాట. ఈ డిజైన్ అయితే ఒక్కసారి చూసేయండి అబ్బా! ఫుల్ వీడియోనైతే. అయితే నేను ఆల్రెడీ ఇది ప్రిన్స్ కట్ అన్నట్టు. ప్రిన్స్ కట్‌కు మనం బోట్ నెక్ కటింగ్ ఎలా చేసుకుంటామో అదే విధంగా కటింగ్ చేసుకున్నాక బ్యాక్ ఉక్సులు కాబట్టి చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను బ్యాక్ అనేది జాయింట్ అయితే చేసేసాను. ఈ క్యాన్వాస్ పేపర్ అనేది మనం మిడిల్ పాయింట్ చూసుకొని ఈ విధంగా షేప్ అయితే కటింగ్ అయితే చేసుకున్నానబ్బా. ఈ చూసారు కదా, సపరేట్ పీసెస్ అయితే ఉన్నాయి. నేను టక్సా లాంటివి అయితే ఏం పెట్టలేదు. పెట్టక ముందుకే డిజైన్ అనేది ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. మనం క్యాన్వాస్ పేపర్ అనేది కట్ చేసేటప్పుడు ఇట్లా మిడిల్ ఫోల్డ్ చేసుకొని మన కింద కప్ ఎంత ఉందో చూసుకొని కప్పు నుంచి మనకు నెక్ ఎంత కావాలి, ఎంత వెడల్పు కావాలనేది మీ ఇష్టం అనమాట. దాన్ని బట్టి మనము ఈ విధంగానైతే జాయింట్ లేకుండానైతే జాయింట్ తోటే నేనైతే కటింగ్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే మనకు ఎక్స్ట్రా ఆ పావించ అనేది మనకు ఉక్స్ పట్టీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను చూపించే మార్కింగ్ అనేది మన కింద వచ్చిన ఫినిషింగ్ కోసం, అంటే డిజైన్ ఉంది కదా బ్లూ కలర్ వచ్చేసి దానికోసం అనమాట. అది నేనైతే ఇట్లా ఫస్ట్ మొత్తం రౌండ్ టిక్లీ షేప్లో కట్ చేసుకున్న తర్వాత నేను మిడిల్ది అయితే కటింగ్ అయితే చేశాను. అసలు అది వీడియో తీసాను అనుకున్నాను కానీ డిలేట్ అయిపోయింది. ఇందులో 2 వీడియోస్ అయితే డిలేట్ అయిపోయినాయి. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మొత్తానికైతే క్యాన్వాస్ పేపర్ అనేది మనకు ఓపెన్ లేకుండా జెయింటింగ్ తోటే కటింగ్ అయితే చేశాను. చేసిన తర్వాత మన దగ్గర ఉన్న లైనింగ్ పీస్లో ఇలా క్లాత్, అంటే ఇప్పుడు ఇవి 2 పీసెస్ అయితే చేసుకున్నాను కదా కటింగ్ చేసిన తర్వాత క్యాన్వాస్ పేపరు. ఇలానైతే దేనికది సపరేట్గా చూసుకొని ఈ క్యాన్వాస్ పేపర్ పక్కన మనకు ఒక పావించ్ అలా ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా చూసుకొని మనకు కరెక్ట్ ఇలానైతే చూసుకొని అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం లాస్ట్ చివరి నుంచి, అంటే లోపల సైడ్ డిజైన్ ఎక్కడి నుంచి వస్తే లోపల సైడ్ మనకు కనిపించేది కాబట్టి అక్కడి నుంచి ఇలా మెల్లమెల్లగా టెన్షన్ లేపుతూ మనకు అనేది, అంటే స్టిచ్చింగ్ అనేది కరెక్ట్ రాదు మనం అలాగే లాగి కుట్టినా కూడా. ఎందుకంటే ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ అనేది ఏమాత్రం లాగినా కూడా ఫినిషింగ్ డిజైన్ అనేది రాదనమాట. అందుకని లాగకుండా టెన్షన్ లేపుతూ ఒక్కొక్క కుట్టు 2 కుట్లు వేసుకుంటూ వచ్చినా పర్లేదండి. కానీ కొంచెం స్లోగా స్టిచ్చింగ్ అనేది అయితే వేసేయండి. ఇది అదేవిధంగా 2 క్లాతులు అయితే వేసేయండి. అయితే నేను ఇక్కడ ఒకటి ఏంటంటే ఐరన్ బాక్స్ లేకుండా ఎలా స్టిచ్ చేయాలి అంటే, ఇప్పుడు నేను దీనికి ఐరన్ ఏం చేయట్లేదు చూసారా. డైరెక్ట్ నేను క్లాత్ కట్ చేశాను, క్యాన్వాస్ కట్ చేశాను, దాని మీదనే స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను అనమాట. ఐరన్ బాక్స్ లేని వాళ్ళు, లేదంటే మనకి ఇంకా కొంచెం టైం తక్కువ ఉంది, ఎట్లయినా సరే ఇప్పుడు ఐరన్ చేయడం అంటే ఐరన్ హీట్ కావడం, ఇది మనం ఐరన్ చేయడం అనేది కొంచెం లేటు, ఎట్లయినా అవుతుంది, మళ్ళీ ఒక 10 మినిట్స్ అన్న అవుతుంది. కాబట్టి అలా మనకు టైం లేనప్పుడు కూడా ఈ విధంగానైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఒక పావించి ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అయితే చేసుకోండి. అదేవిధంగా లోపల సైడ్ వచ్చేసి సేమ్ కరెక్ట్ మనం ఇప్పుడైతే క్యాన్వాస్ మీదనైతే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాం కదా, దాని పక్క నుంచి ఇలా క్లాత్ అనేది కటింగ్, అంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అయితే చేసుకోండి. 2 ఇలా కట్ చేసిన తర్వాత మిగతా క్లాత్ వచ్చేసి మనం చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ లోపల సైడ్ అనేది కుట్టు అయితే వేసుకోవాలి. ఇట్లా ఐరన్ లేకుండా స్టిచ్చింగ్ కూడా చేయొచ్చు. మనకు వచ్చే ఫినిషింగ్ని బట్టి మనమైతే స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. ఎందుకంటే కొంతమందికి స్టార్టింగ్లో ఏమవుతుందంటే ఇంకా కుట్టడము, ఇది రౌండ్ తిరగడం అనేది రాదు. ఇందులో ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. ఇలా మీరు రౌండ్ షేప్ అనేది కుట్టాలన్నప్పుడు మీరు ఫస్ట్ ట్రై చేయాలి ఏదన్నా క్లాత్ మీద మనకు కరెక్ట్ వస్తుందా లేదా అని. అలా చేసినప్పుడు మనకు కొంచెం ప్రాక్టీస్ అనేది అయితే, ఎప్పుడన్నా మన గిరాకీ లేనప్పుడు కొంచెం కొత్త కుట్టేటోళ్ళు అయితే ఇట్లా మొత్తానికైతే పావించి క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగానైతే కుట్టేసుకోండి కొంచెం స్లోగా. ఇది కూడా అంతే, సేమ్ లాగే కుట్టద్దు. ఈ సైడ్ క్లాత్ కూడా కొంచెం ఫోల్డింగ్లు, లేదంటే మీకు వీలైతే చిన్న చిన్న కచకాలు. ఇప్పుడైతే కొంతమంది గమ్ము కూడా పెడుతురు. నాకెందుకో గమ్ అయితే ఇంకా అలవాటు కాలేదు, నేను గమ్ ఇంతవరకు యూజ్ చేయలేదు. గమ్ము కూడా కొంచెం పనితోటి కూడిందే కదా అనిపిస్తుంది నాకు కూడా. అదే టైంలో నేను స్టిచ్చింగ్ చేసుకుంటా అని అయితే నాకు అనిపిస్తుంది. కానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఏదో ఒకరోజు చూసుకొని అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇప్పుడు చూసారు కదా మనం స్టిచ్చింగ్ చేసుకుంది ఎట్లా పెట్టినా, నేను క్యాన్వాస్ పేపర్ అనేది పైకి కనిపించే విధంగా పెట్టేసి సేమ్ మళ్ళీ అదే విధంగా చివరి నుంచి అయితే, అంటే ఒక పావించు, అంటే పావించు ఉంటుంది కదా, పావించులో కొంచెం తక్కువ అనుకోండి, అంతవరకు మనం ఈ క్యాన్వాస్ పేపర్ మీద అయితే ఇట్లా స్లోగా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేయండి. టెన్షన్ అనేది లావట్టుకుంటా. ఇది ఒకటి ఏంటంటే ఈ పెద్ద మేకర్కి, మన పెద్ద మిషన్కి అయితే టెన్షన్ అనేది కాలుతోటి ఇట్లా అంటే ఇలాంటి డిజైన్లు స్టిచ్చింగ్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మామూలుగా అంబ్రిల్లా మిషన్ కూడా ఉంటుంది కదా, అది కూడా ఇట్లా యూజ్ చేయొచ్చు. కాకపోతే నేను దాన్ని ఎప్పుడు ఇట్లా వాడలేదు, చాలా సంవత్సరాలు దాని మీద కుట్టినా కానీ ఈ మెథడ్ అయితే వాడలేదు అనమాట.
మొత్తానికి ఇట్లా ఒక పావించు అంటే పావించు కంటే ఇంకా కొంచెం తక్కువనే ఉంచుకొని కటింగ్ చేసుకోండి. ఈ లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది నేను ఇంకొక పావించులో సగం అనేది ఉంచుకున్నాను. అంటే క్యాన్వాస్ పేపరు ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి 2 కలిపి పావించి ఉండేలానైతే ఉంచుకున్నాను అనమాట. ఇలా చిన్న కచకలు పెట్టేసి ఫోల్డింగ్ అయితే చేసేయండి. ఐరన్ బాక్స్ ఐరన్ చేసినా కూడా మంచి పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. కానీ నేను చెప్పాను కదా అంత టైం లేదు, చాలా బట్టలు అవుతున్నాయి. అందుకనేసి మళ్ళీ అందులో మనకిచ్చే మనీని బట్టి కూడా మనమైతే ఫినిషింగ్ అనేది ఇస్తూ ఉంటాము. అర్థమైంది అనుకుంటా టైలరింగ్ చేసే వాళ్ళకైతే. ఇట్లా అన్నమాట. మొత్తానికైతే మళ్ళీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని, ఎందుకంటే మనం పట్టి వెడల్పు అనేది ఎక్కువ ఏం తీసుకోలేదు కాబట్టి ఇట్లా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని కరెక్ట్గా దాన్ని చూసుకుంటే ఈక్వల్గా చూసుకుంటానైతే ఈ విధంగానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. చూసారు కదా, మొత్తానికి మనకు షేప్ అనేది చాలా బాగా వచ్చేసిందండి. మనకి ఎక్కడ ముడత అనేది కూడా రాదు. మీరు ఎప్పుడైతే క్యాన్వాస్ పేపర్ లాగకుండా నీట్గా కుడతారో అప్పుడు ఈ ఫినిషింగ్ అనేది మనకు సేమ్ ఐరన్ చేసుకున్న విధంగానే ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. ఇట్లా మొత్తానికి నేనైతే 2 అయితే కుట్టేసుకున్నాను అనమాట. చూసారు కదా టిక్లీ షేప్ అనేది ఎంత బాగా వచ్చింది. చిన్న టిక్లీ కాకుండా కొంచెం పెద్ద టిక్లీ అయిందనమాట. అంతే. ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ మధ్యలో మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, మనం డిజైన్ కోసం ఎట్లా మార్కింగ్ వేసుకున్నాం సేమ్ అదే విధంగా ఇలానైతే, అంటే మీకు ఏ షేప్ కావాలంటే ఇందులో ఆ షేప్ అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇక్కడ ఏంటంటే ఇది ఒక్కటి చూడండి, ఇది చాలా మిస్టేక్స్ అయితే అవుతూ ఉంటాయి. నేను కూడా అట్లా చాలాసార్లు పొరపాటు పడ్డాను. అయితే మనకి ఇప్పుడు ఈ శారీ కలర్ ఏ క్లాత్ కావాలో ఒకళ్ళు మీ దగ్గర ఉంటే పర్లేదు, లేదంటే వాళ్ళ శారీలో నుంచి వెళ్ళి క్లాత్ అయితే తీసుకోండి. శారీ వచ్చేసి మొత్తం ఈ కలర్ ఉందన్నమాట, బ్లౌజ్ వచ్చేసి ఆ కలర్ ఉంది. అందుకని ఇప్పుడు ఉన్న లైనింగ్లోనే ఏదైనా మన దగ్గర లైనింగ్ తుక్కు అదో ఇదో ఉంటుంది కదా, దాంట్లో నుంచి వెళ్ళి లైనింగ్ అయితే ఒక సైడ్ వచ్చేసి 2 లేయర్ ఇప్పుడు 2 సైడ్లు కావాలంటే 4 లేయర్స్ అయితే లైనింగే ఉండాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి అంటే ఇప్పుడు మనకు పైన కనిపించే క్లాత్ వచ్చేసి సింగిల్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలానైతే ఈ క్లాత్ అనేది ఎట్లా పెట్టాలనేది ఒకసారి అయితే బాగా గమనించండి. ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టుకోవాలి, మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టాలి, లైనింగ్ క్లాత్ పైన క్యాన్వాస్ పేపర్ పెట్టి మళ్ళీ దానిపైన లైనింగ్ పెట్టినట్టయితే మనకు డిజైన్ అనేది బాగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ లోపల నుంచి మనం డైరెక్ట్ వేసి కుట్టినాం అనుకో, క్లాత్ లోపల నుంచి ఈ క్యాన్వాస్ పేపర్ అనేది కనిపిస్తుంది అనమాట. అందుకని ఈ విధంగా కనుక మనమైతే స్టిచ్చింగ్ చేసుకున్నట్టయితే లోపల క్యాన్వాస్ పేపర్ కనిపించదు, మళ్ళీ స్టిఫ్గా ఉంటుంది, మంచి లుక్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది మన ఉల్టా ఎలా తీయాలో చూడండి. ఈ మెయిన్ క్లాత్ ఒక్కటే ఫోల్డింగ్ అయితే ఉల్టా తీసేయాలి, లైనింగ్ కాదు. ఓన్లీ మెయిన్ క్లాత్ కనుక వెనక సైడ్ ఫోల్డింగ్ చేసినట్టయితే మనకైతే ఈ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. చూసారు కదా, ఇలాగనమాట. ఈ ఉన్న క్లాత్లో నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోండి, ఎందుకంటే మనం కుట్టిన తర్వాత కూడా మళ్ళీ పోగులు లేవకుండా ఉండాలంటే మినిమం ఒక 1/2 ఇంచ్ అయితే ఉండాలి. మీరు డిజైన్ ఎక్కడి నుంచి వెళ్ళి ఇద్దాం అనుకుంటారో అక్కడి నుంచి వెళ్ళి, ఎందుకంటే బ్యాక్ హుక్స్ కాబట్టి నేను ఒక 1/2 ఇంచు వదిలేసి ఈ డిజైన్ అనేది అయితే పెట్టేసుకున్నాను. ఒక చిన్న రఫ్ అయితే ఇచ్చేయండి స్టార్టింగ్లోనైతే. ఇలా డిజైన్ అనేది మనకి ఎక్కడ షేప్ అవుట్ కాకుండా మనం స్టిచ్చింగ్ అయితే ఇలా వేసుకోవాలన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చిన్నగా కొత్త టైలర్స్కి ఈ డిజైన్ కూడా షేర్ చేయండి, చాలా ఈజీగా కుట్టేసుకుంటారు అనమాట. అయితే ఇందులో వచ్చిన ఈ లైన్స్ ఉంటాయి కదా, ఫ్లవర్ లాగా వచ్చే లైన్స్ అయితే వీడియో మిస్ అయిందని చెప్పాను కదా, ఇంకొక వీడియో ఆ స్టిచ్చింగ్ చేసిన వీడియో మిస్ అయింది, ఇంకొక వీడియో కూడా మిస్ అయింది అనమాట కటింగ్ చేసేది. ఇప్పుడు మనం 2 ఇవైతే వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఫినిషింగ్ అయితే ఇలా ఉందబ్బా, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త డిజైన్లు ఇంకా మస్తున్నాయి నా దగ్గర.